ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో నా శుభాలు. మంచిది. దేవుని యొక్క మాటను ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు. ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆ మాటకి ఒక నాణ్యత, ఆ మాటకు ఒక ప్రభావం, ఆ మాటకు ఒక శక్తి కలిగినదని గుర్తించాలి. అంతేగాని ఆదివారం ఆరాధనకి వెళ్ళటం ముఖ్యం కాదు, ఆయన మాట వినుట బలులర్పించుట కంటే శ్రేష్టం. కాబట్టి ఏ మాట మాట్లాడుతున్నాడో ఆ మాట నా జీవితానికి నేను ఎట్లా అన్వయించుకుంటగలుగుతున్నాను, దాని ప్రకారము అభ్యాసాత్మకమైన నా జీవితం ఎంత ప్రయోజనకరంగా మారుతుంది అనే దానికి తగినట్లుగా విశ్వాసీ జీవితం యొక్క అభివృద్ధి, ఆత్మీయమైన నాణ్యత లేక ఉన్నత స్థితిని గుర్తించాలి. అంతేగాని దేవుని మందిరంలోకి వెళ్ళామా, పాటలు పాడామా, కానుకలు ఇచ్చామా, ప్రార్థన చేయించుకున్నామా, వచ్చామా అంటే అది కేవలం లోకంలో ఉండేటువంటి ఈ 40 రోజులు చేసే తీవ్ర భక్తిలాగే ఉంటుంది. అలా కాకుండా చూసుకుందాం. దేవుని మాట మనం అర్థం చేసుకుంటున్నాము. ఏ పరిస్థితుల్లో పాపము జరుగుద్ది అనంటే దేవుని యొక్క వాక్యము ప్రతిసారి హెచ్చరిక చేస్తుంది. శోధించబడడం పాపం కాదు, కానీ శోధనలో పడడం మాత్రం పాపమే. అంటే శోధనలోనికి నువ్వు పడే అవకాశాలు నువ్వు ఎక్కడిస్తావో తెలుసుకొని ఆ అవకాశాలను నిరోధించకపోతే, అపవాదిని మీరు ఎదిరించకపోతే, ఆ దూషకుడు నీ జీవితాన్ని దేవునికి మహిమకరంగా జీవించాల్సిన స్థాయిని పాడు చేస్తాడు. కాబట్టి విశ్వాస భ్రష్టులుగా దుష్ట మనసుకు అప్పగించకుండా ఉండబడాలంటే మనం గుర్తుంచుకోవాలి. సో మొదటిగా మనం గుర్తించాము, మనము ప్రతిసారి చూసి విని తాకి నేత్రాశ చేత విపరీతంగా మనల్ని వాక్యం తెలిసిన తర్వాత కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడు. మనకు తెలుసు నేత్రాశ ఉండకూడదని, కానీ ఇప్పటికీ కూడా ఆ నేత్రాశ అనేటువంటి బలహీనతకు అపవాదికి చోటిస్తున్నాం. అక్కడ నిన్నేమి పాపం చేయటానికి నిన్నేమో వాడు రెచ్చగొట్టడు, పాపపు అనుభూతిని కలిగించేటువంటి స్థితిని నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు. తర్వాత నీ స్వచిత్తంతో నువ్వు పాపం చేస్తావు. రెండవది బుద్ధి చాపల్యత, మెంటల్ స్టెబిలిటీ సరిగా లేకపోవడం వల్ల నిర్ణయాలు తీసుకోవటంలో బలహీనతలు కలిగి పాపం చేస్తూ ఉంటాం. మూడవది విపరీతమైనటువంటి అనుభవించాలి అనేటువంటి శరీర ఆశల యొక్క తీవ్రతకు లోబడిపోవటానికి అవకాశం ఇస్తాం. నాలుగవది అంగీకరించడం, ఒప్పుకోవడం, సమ్మతించడం, శ్రమలు తప్పించబడాలి అనడానికి తప్పుడు మార్గాలను వెతుక్కుంటూ దేవుని దగ్గర నుంచి అంగీకారపు ఒప్పుకోలుకు బదులుగా తప్పించుకునే తప్పుడు మార్గాల వైపు వెళ్ళడానికి ప్రతిసారి ప్రోత్సహించబడతాం. ఐదవది ముందుగా ఆక్రమణ లేక సొంతం చేసుకోవాలి, ఇది నాకు కలిగి ఉండాలి అనే బలహీనతకు విపరీతంగా శోధించబడతాం. ఆరోది స్వాధీనం చేసుకునేటువంటి అనేక ఆక్రమణలు. ఆరోది 6th one రెచ్చగొట్టుట లేక అధికమైన ఆలోచనల చేత శోధించబడతాం. విపరీతంగా రెచ్చగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో వస్తూ ఉంటాయి. దానిలో ద్వేషాన్ని వెల్లడి చేయటం, కోపాన్ని బయలుపరచటం, ఆగ్రహమైనటువంటి పనులు, మాటకు మాట దూషించుట, అనేటువంటి విషయాలు, దానిలోనే దుష్టత్వాన్ని కనపరచటం అనేటువంటి విషయం కూడా. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి బలహీనత, శోధకుడు మనల్ని శోధించే అవకాశం ఎక్కడుంటుందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మీరు ఎప్పుడైనా ఎవరి గురించి అయినా బాగా బాధ కలిగినప్పుడు, అవతల వ్యక్తి చేత మీరు గాయపరచబడినప్పుడు, అవతల పరిస్థితుల చేత మీరు హ్యూమిలేట్ అంటే నీచమైన ఆ కిందకు నొక్కిబడినటువంటి స్థితిని తీసుకువచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్స్లో ఎవరినైనా మీరు ద్వేషించారా, అతిగా ద్వేషించారా? ఆ సిచ్యువేషన్స్లో మీరు హ్యూమిలేట్ అవుతున్నప్పుడు, ఆ మనుషుల మాటలు మీరు వింటున్నప్పుడు అవతల వ్యక్తుల మీద మీకు కలిగే భావం ఏంటి? ప్రేమ, ద్వేషమా? సహజంగా ప్రేమ అయితే కలగదు, ఖచ్చితంగా మనకు కలిగేదేంటి? ద్వేషం. ద్వేషంలో కూడా ఈ బలహీనత ఏంటంటే అతి ద్వేషులుగా మారతాం, అతిగా ద్వేషిస్తాం. ద్వేషంలో కూడా ఒక సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అతిగా ద్వేషిస్తూ విపరీతమైనటువంటి ఊహలోకి వెళ్తాం. ఇది అపవాది చేసే కుట్ర. ద్వేషించుట మరియు ఆ అతి ద్వేషాన్ని ఊహించుట. ఇక్కడ మీరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. మీకు ఎప్పుడైనా ఎవరి గురించి అయినా పరిస్థితి మీకు అపోజిషన్గా ఎదురైనప్పుడు, తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడు, స్పర్ధ లేక మనస్సుకి గాయం కలిగించేటువంటి అనుభవం మీకు కలిగినప్పుడు, ఆ వ్యక్తిని చూసిన వెంటనే మీ అంతరంగంలో వారి గురించినటువంటి ప్రేమతో కూడిన దీవెన వస్తుందా,
చేదైన ద్వేషం వస్తుందా? నిజానికి ఆ చేదు లక్షణాలు మీలో ఉన్నాయా, లేకపోతే ఆ టైంకి వస్తాయా? మీరు అంత చెడ్డోళ్ళ? సహజంగా మీరు అంత చెడ్డోళ్ళు కాదే. కానీ ఆ చెడ్డతనాన్ని మీరు ఆ టైంలో మీరు ఎందుకు ఊహించుకుంటారు, ఎందుకు తెచ్చుకుంటారు? ఎక్కడి నుంచి ఉన్నాయి ఆ చెడ్డతనం? సింపుల్. మీకు ఎవరి మీదైనా ఒక చెడ్డ అభిప్రాయం ఉందనుకోండి, ఆ వ్యక్తి గురించి ఈరోజే మీకు దారిలో వస్తునేటప్పుడే పలానా వ్యక్తి పలానా చేశారంట అని మీ చర్చకు వచ్చేటువంటి ఒక వ్యక్తి గురించి మీరు ఒక మాట విన్నారు. విన్న వెంటనే మీకేమనిపిస్తుంది? ఆడా, అదా, నెక్స్ట్ అదా, ఆడా, ఆ తర్వాత ఏంటి? వాళ్ళ గురించి మీరు విన్నది చాలా మంచి మాట కాదు, మంచి సాక్ష్యం కూడా కాదు. వెంటనే మీ అభిప్రాయం ఏమొస్తుంది? చెడొచ్చి అవతల వ్యక్తిని ప్రేమిస్తావా, ద్వేషిస్తావా? ద్వేషిస్తూ నీ హృదయంతో నువ్వేం చెప్తావు? ఎంత అసహ్యకరమైనటువంటి పదాలను వాడించేలాగా చేసుకుంటావు. ఆ టైంలో నీకు వచ్చేది నిజమైనటువంటి ద్వేషం కాదు, అతి ద్వేషం. విపరీతమైనటువంటి ద్వేషపూర్వకమైనటువంటి పదాలని మాట్లాడేసి చెప్పేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇది అంత్యకాలపు దినాలలో అపాయకరమైనటువంటి కాలాలలో జరిగేటువంటి ఒక లక్షణం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విషయాన్ని మనకి ప్రస్ఫుటంగా చెప్తున్నాడు. 2 తిమోతి 3:2. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. ఇక్కడుంది ఆ లక్షణం. అతిద్వేషులు ఏమవుతారు? ఒకసారిగా అతిగా ద్వేషించేటువంటి లక్షణాన్ని ఆ సమయానికి ఆ వ్యక్తుల మీద, వారి అంతరంగాన్ని చూడగానే, వారి ముఖాన్ని చూడగానే, వారి తలంపు మనసులోకి రాగానే, వారి మాటలు వినగానే, వారి అభిప్రాయం నీ చేతికి రాగానే, నీ చెవికి వినపడగానే నీకు ఒక్కసారిగా వాళ్ళ మీద నీకు వచ్చేసేది ద్వేషం కూడా కాదు, ఏంటి? విపరీతమైనటువంటి అతిద్వేషాన్ని తెచ్చుకోండి. నిజానికి ఇది దైవిక లక్షణమా, సాతాన్ లక్షణమా? తెలిసినప్పుడు మరి నువ్వు ఎందుకు దాని దగ్గరికి వెళ్తున్నావు? అసహించుకునేటప్పుడు కూడా మళ్ళీ ఆ పదాన్ని మీరు వాడుకగా మాట్లాడాలి అంటే ఇలా మాట్లాడతారు. నా వైపు వినండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? మంచి మాటలు రావట్లేదు కానీ అని అనేస్తారు. మరి ఎందుకన్నారు? రాకూడదని తెలుసు కదా మీకు. అసలు తిట్టకూడదు కానీ అని తిట్టారు. ఎందుకు తిట్టారు? తిట్టకూడదని తెలుసు కదా నీకు. మాట్లాడరే. అదే అతిద్వేషం అంటే. మళ్ళీ మనిషి కనపడినప్పుడు ఫేస్ మార్చేస్తారు. వదినా ప్రైజ్లాడు, వన్నయ్య ప్రైజ్లాడు. ఎంత వేషధారి! నీలాంటోడికే దూరంగా ఉండమని చెప్పింది. ఆ లెక్కను చూస్తే మన చుట్టూ ఎవరు ఉండడానికి వీలేదేమో. ఎందుకు? నీ అంతటి వేషధారిగా, నీ అంతటి అతిద్వేషిగా ప్రవర్తించే జీవితం అపవాదికి ఆశ్రయం ఇచ్చేటువంటి క్రైస్తవుడు, ఆత్మీయుడు. ఇదే పెద్ద క్రైస్తవ మోసం. ఈ మోసంలోనే నిజమైనటువంటి భక్తి యొక్క విలువైనటువంటి క్రైస్తవ్యం కనపడకపోవడం వల్ల నేటి టోటల్ క్రైస్తవ్యం ఆ రంగుల క్రైస్తవ్యంగా మారిపోయింది. ఒరిజినాలిటీ లేదు. అందరూ వేషాలే, అందరూ మోసాలే. బయటకు ఒకలాగా, లోపల ఒకలాగా. మాట వినంగానే ఒకలాగా, మాట తర్వాత ఒకలాగా. ఒక వ్యక్తిని ఆజ్ఞలలో ఉన్నటువంటి 2 విషయాలే ఉన్నాయి. ఒకటి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో దేవుణ్ణి, రెండవది నీ పొరుగువాడిని. అలాంటిది రెండవ దగ్గరికి వచ్చేటోడికి అనకూడదు కానీ అని అనేస్తున్నారు, చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నారు, తిట్టకూడదు కానీ తిట్టేస్తున్నారు. మరి ఈ విషయాల్లో భక్తి ఏది మీది? మీ రక్షణ విలువైందని ఎలా చెప్పగలరు? మీరు రక్షించబడ్డారని మిమ్మల్ని చూసి నమ్మగలమా అసలు? ఇలా ఎంతమంది మీద ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూడండి. ఇది గదు మోసం. ఈ లక్షణాలన్నీ మిమ్మల్ని చర్చిలోకి వచ్చాక ఎవరు పాడు చేశారా అంటే పాస్టర్ గారా, సాతానా? చెప్పండి. సాతాన్. ఎవరు చోటు? సంఘంలో సాతాన్ని చోటేది? మరి నువ్వే ఉన్నావు, నీతోనే పిలుస్తున్నావు, నీతోనే కూర్చోబెట్టుకుంటున్నావు. యోధా కూడా అక్కడే కూర్చున్నట్టు, మందిరంలో వాక్యం చెప్తుండగానే దయ్యం బయటికి లేచినట్టు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయంటే మీరే, మనమే. ఇప్పుడు అవకాశం తీద్దాం. ఎప్పుడైనా మీరు ఈ లక్షణం గురించి ఆలోచించేటప్పుడు విపరీతమైనటువంటి పరిస్థితిని అధికమైన ఒత్తిడికి ఎప్పుడైనా గురయ్యారా? నేను కొన్ని పదాలు చెప్తాను, మీకు అర్థమవుతాయి. విపరీతంగా ఊహించుకోవడం. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఇంక మీరు మీ ఊహకే హద్దేముందండి. ఆకాశం కూడా ఆ పైన శూన్యంలో కూడా వెళ్ళిపోతారు. విపరీతంగా ఊహించేసుకోవడం, అధికమైన ఒత్తిడికి గురవటం, అధికంగా ఆలోచించడం, అధికంగా అసహించుకోవడం, అధికంగా ప్లాన్లు వేసేయడం, అధికంగా ఫీలింగ్స్, ఓవర్ ఎమోషనల్ ఫీలింగ్ లో ఆర్ ఫీలింగ్ హై అయిపోవడం, అధికంగా భావించుడా, అధికంగా స్పందించుడా, ఇవన్నీ కూడా అపవాది మిమ్మల్ని ప్రేరేపించి, రేపి, కదిపి,
కలవరపరిచి దేవునికి దూరంగా చేసేటువంటి లక్షణాలు. నేను రిపీట్ చేస్తున్నాను. అతిగా ఊహించడం, అధికమైన ఒత్తిడికి గురైపోవడం, అధికంగా అసహించుకొనడం, అధికమైన ప్రణాళికలు వేయటం, అంటే ఓవర్ ప్లాన్స్. ఇంకా మనిషివి ఇక్కడే ఉంటావు కానీ నీ ప్లాన్స్ మాత్రం ఆకాశాలు హద్దులు దాటిపోతాయి. భారతదేశ బడ్జెట్ కన్నా నీ ప్లాన్లు ఎక్కువైపోతాయి. ఆ ప్లాన్లు వేసేస్తూ ఉంటాం. అధికంగా ఆలోచన, అధికంగా ఆత్మన్యూనత భావం, ఆత్మన్యూనత కదా, అధిక న్యూనత భావం, తర్వాత అధికంగా భావించుకోవటం, అధికంగా స్పందించడం. ఈ లక్షణాలన్నీ నిన్ను ట్రిగ్గర్ చేస్తున్నటువంటి అపవాది నిన్ను కదపడానికి నీ దగ్గరకు వచ్చి సాధ్యమైనంత వరకు నీ చేత చేయించగలిగే విజయవంతమైన పాపం. ఈ అతిగా ద్వేషించే ఊహ, ఇరిటేషన్ అయిపోయి ఊహించుకోవడం, అతిగా ఊహించుకోవడం అనేది మన బలహీనత అయిపోతుంది. ఏదైనా నువ్వు నెగిటివ్ ఇంపాక్ట్ గుద్దినప్పుడు వస్తుంది నీకు మనస్సు. ఇది ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే, నీకేదైనా గాయము అవ్వకూడని సందర్భాల్లో, అనకూడని మనిషితో జరగకూడని సందర్భం మీ మీదకి వస్తే మీకు ఒక ఆలోచన వస్తుంది, నాకు ఇలా జరగాల్సిందే, నా దరిద్రానికి నాకు ఇలాగ అవ్వాల్సిందే, నాకు ఇలాగ అయితే కానీ నాకు బుద్ధి రా. ఇంత ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నీకు ఇలా జరగాలని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అనుకున్నాడా? మరి నువ్వెందుకు ఊహిస్తున్నావు? అదే అధికమైన ఒత్తిడి అంటే. ఆ ఫ్రస్ట్రేషన్లో నిన్ను నువ్వేం చేసుకుంటావు అంటే, ఒకడున్నాడండి తన మీద తాను ఒట్టు పెట్టుకుని యేసుప్రభు చేవాటలు తిన్నాడు. పెద్ద ఆయన పేతురుబాబు, అతనికి విపరీతమైనటువంటి దేవుడంటే వల్లమాలిన ప్రేమ. కానీ అతని సంగతులు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనంకి రండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఈ బలహీనతను మనం ఎలా జయించాలో ప్రయత్నం చేయడానికి దేవుని సహాయం అడుగుదాం. 22:24, Luke 22:24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను. ఏం చెప్పాడో చూద్దాం, ఒకసారి వినండి. వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, శిష్యులు 12 మంది ఉన్నారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా మంచి బ్యాచ్ పక్కకి వెళ్తుంది. వాళ్ళందరూ 12 మంది శిష్యులు చాలా యేసుక్రీస్తు అంటే ఆసక్తి కలిగిన వారు, యేసు పిలిస్తే వచ్చిన వాళ్ళు, యేసు మాట వినినవారు, యేసు గురించి ఆలోచన కలిగిన వారు, ఇష్టం కలిగిన వారు, సమర్పణ కలిగిన వారు, వదులుకున్న వాళ్ళు. అలా వచ్చి యేసు ప్రభుని ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అవుతూ ఉండగా జరిగినటువంటి సంఘటన, వాళ్ళకి ఏమొచ్చింది, ఎవరు గొప్పవాడుగా. ఏమండి, అలాంటి ఫీలింగ్ రాకూడదు శిష్యులకి, కానీ వచ్చినట్టు బైబిల్ చెప్పింది కాబట్టి మనం దాన్ని దాటలేం. సో యాక్సెప్ట్ చేద్దాం, ఎవరు గొప్పోళ్ళు అని వచ్చింది. ఒకవేళ ఈ ప్రదేశంలో కూర్చున్న మీలో ఎప్పుడైనా మన చర్చిలో ఎవరు గొప్పోళ్ళు అని ఫీల్ వస్తే మీరు మీ గురించి ఏం చెప్పుకుంటారు? కుర్చీలో కూర్చున్న వాళ్ళు గొప్పోళ్ళ అంటే, ఇక్కడ కుర్చీలు అక్కడ కుర్చీలు, ఆ కుర్చీలకి ఈ కుర్చీలకి తేడా, దీనికి హ్యాండ్స్ ఉన్నాయి దానికి హ్యాండ్స్ లేవు. ఇప్పుడు బాలింతరాలని ఇవిడికి వేసాం ఆ పెద్ద కుర్చీ. మీకు హ్యాండ్స్ లేవు కాబట్టి వీళ్ళకన్నా వీళ్ళు గొప్ప. ఆయన ఇంకా కంప్యూటర్ కుర్చీలో కూర్చున్నాడు, ఆయన ఇంకా గొప్పోడని. కుర్చీని బట్టి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటారా? మీరు కింద కూర్చున్నారు కాబట్టి మీరు తక్కువ, వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు గొప్ప అనే ఫీలింగ్ వస్తుందా? లేకపోతే మీలో మీకు ఇంకో ఫీలింగ్ కూడా రావచ్చు, మన చర్చలో ఎవడో గొప్పడు కాదే, నేనే, మనకన్నా ఎవడ గొప్పడే. ఇంకొకటి ఎవడని కదా, నన్ను ఒరే అంటాడు ఆలివన్న కాబట్టి నేనే గొప్పోడు, ఏమండి అంటాడు, అన్నయ్య అంటాడు, అయ్యగారు అంటాడు కాబట్టి నేను గొప్పదాన్ని, అమ్మగారు అంటాడు అనక వాళ్ళు గొప్ప. ఇలాగ ఏమైనా ఫీలింగ్స్ వస్తాయా? అసలు రావచ్చా? కానీ వచ్చింది. బైబిల్ ఎప్పుడు కూడా తప్పు చెప్పదు, ఏ విషయాన్ని కూడా విడిచిపెట్టదు. అలాంటి బైబిల్ మనల్ని వదిలేస్తుందా? సో ఇక్కడ అప్పుడు యేసుప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతూ 28వ వచనంలో ఆయన సమాధానం చక్కగా చెప్పాడు. జాగ్రత్తగా ఈ సమాధానం వేరే సమాధానం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఆగండి, ఎవరు గొప్పోళ్ళనంటే యేసుప్రభు ఏం గొప్ప తేల్చాడు లాస్ట్కి, ఎవడైతే నాతో పాటు శోధనలో ఉంటాడో వాళ్ళే, అంటే మీరే గొప్పోళ్ళు అని చెప్పాడు. అంటే అందరూ గొప్పోళ్ళు కాదు, శోధనలో ఎవరైతే ఉంటారో వాళ్లే గొప్పోళ్ళు అంటారు. ఇప్పుడు నన్ను కూడా అడిగితే ఏం చెప్పను? నా శ్రమలలో, నా కష్టాలలో, నా బాధలలో, నా ఇరుకులో, నా కరువులో నాతో పాటు నడిచిన పరిస్థితుల్లో ఎవరైతే నాతో పాటు నా పరిస్థితులన్నీ కూడా చూసుకుని నడుచుకున్నారో వాళ్ళు కదా నాకు నిజంగా గొప్పోళ్ళు అవుతారు. అదే విషయం యేసుప్రభు వారు చెప్పారు. అంతేగాని అక్కడ నీ కుర్చీ గొప్ప, నీ టాలెంట్ గొప్ప, నీ విజ్డమ్ గొప్ప, నీ పబ్లిక్ స్పీకింగ్ అడ్రస్సింగ్ గొప్ప, ఏం చూడలే. శ్రమలలో ఎవరు నాతో నిలిచుంటారు అనేది ఆయన ఫైనల్ కంక్లూజన్ చేశాడు. 31వ వచనం, సీమోను అక్కడ ఎంతమంది ఉన్నారు? 12 మంది బ్యాచ్ ఉన్నారు. 12 మందిలో యేసుప్రభు ఒకరిని టార్గెట్ చేశాడు.
అక్కడ గొప్ప ఎవరు అనేటువంటి వివాదం కలిగిన తర్వాత 2 సింహాసనాలు కావాలని జబదయి కుమారుల తల్లి వెళ్ళి కూర్చుంది. అప్పటి నుంచే డిస్కషన్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఒకరోజు ముసలం కాదు, సేవ స్టార్టింగ్ నుంచి ఉంది. నువ్వు నాక నేను గొప్ప అంటే యోహానేమో యేసుప్రభు వెళ్ళి యేసుప్రభుని వెళ్ళంగానే చక్కగా కౌగిలించుకున్నాడు. యేసు రొమ్ముని ఆనుకునిన ప్రధానమైన శిష్యుడైనటువంటి అని రాసి ఉంటుంది. జాన్ ఎవరు? శిష్యుడైనటువంటి యోహాన్, బాప్తిస్మిచ్చే యోహాన్ కాదు, శిష్యుడైన యోహాన్. యోహాను సువార్త రాశాడు కదా, అతను యేసు ప్రభు బాగా ప్రేమించినవాడు, తల్లికి అప్పచెప్పినవాడు. మరియమ్మని పిలిచి ఏమన్నాడు? అమ్మా ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను అనాథలుగా విడవనన్నాను, కాబట్టి నీకు ఇంకో కొడుకుని ఇవ్వాలి. ఇదిగో నా బాధ్యతలుగా తీసుకునేటువంటి నీ చిన్న కొడుకులు ఉన్నారు, నా తర్వాత పుట్టిన కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు నీ మాట వినరో, ఇదిగో ఈడు వింటాడు నా మాట, ఈడు నీ మాట వింటాడు, తీసుకో అని చెప్పి అప్పగించినటువంటి యోహాన్ అయినటువంటి ప్రియమైన శిష్యుడు. ఆ యోహానుని తల్లికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఇష్టుడు ఎవరు అని అంటే ఇక్కడ ఆయన మధ్య జరగలే, జబదయి కుమారులకు వెళ్ళి మధ్య వచ్చింది. ఈ అందరికీ డిస్కషన్ ఎప్పటి నుంచో ముసలం సైలెంట్గా నడుస్తుంది, శిష్యులు ఎవడు గొప్ప ఎవడు గొప్ప ఎవడు గొప్ప అని. ఇప్పుడు యేసు ప్రభు తేల్చేసి సీమోను సీమోను అన్నాడు. ఒకసారి ఏమన్నాడో చూడండి. ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనను గాని, సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు గాని నీ నమ్మిక తప్పిపోతున్నట్లు. మీ నమ్మిక నీ నమ్మిక నీ నమ్మిక. అక్కడ ఎవరు జల్లిల్లో జల్లించేద్దామని చూస్తున్నాడంట? అక్కడున్న అందరికన్నా బాగా ప్రెజర్ అయిపోతున్నాడు ఎవరు ఇప్పుడు? పీటర్ భయ్య. ఈ సైమన్ పీటరు చాలా నలిగిపోతున్నాడు. ఎప్పటి నుంచి ప్రాబ్లం అదే, ఎందుకు ఇంత నలిగిపోతున్నాడు రా అని మీరు నన్ను అడిగితే అతనికి యేసు అంటే అంత ఇష్టం. ఇది ఒకటే చెప్పగలను నేను. యేసు గురించి ఏమైనా సహించగలడు, ఎంతైనా దూరం. అంత ప్రేమ కలిగిన వాడికి అంత తొందరతో కూడినటువంటి ఒక బాధ ఉంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఈ విషయాన్ని మీకు ప్రస్తావనగా ఉదాహరణగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఏదైనా సందర్భం వస్తే ఒక వ్యక్తిని మీరు శత్రువుగా భావించినప్పుడు మామూలుగా ద్వేషిస్తారా, అతిగా ద్వేషిస్తారా? ఒక సందర్భంలో ఒక వ్యక్తి మీకు శత్రువుగా భావించాల్సి వచ్చినప్పుడు ఆ శత్రువుని మీరు ఎలాగా ద్వేషిస్తారు? అతిగానా, ప్రేమగానా? మీరు ద్వేషం ఎలా ఉంటుంది? ప్రేమగా ద్వేషిస్తారా? ఎలాంటి ద్వేషం ఉంటుంది? మామూలు ఎక్స్ట్రీమ్సా, ఓవర్ ఎక్స్ట్రీమ్సా? అతిగా ద్వేషించేటప్పుడు చాలా తెలివిగా, జ్ఞానంగా, చురుగ్గా, అతిగా ఆలోచించడం. ఈ ఆలోచించేటప్పుడు చేసేటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, విపరీతమైనటువంటి నష్టాన్ని ఊహించడం, విపరీతమైనటువంటి నెమ్మది లేనితనం, విపరీతమైన శత్రువుని గురించి మీరు ఊహించేటప్పుడు మీ బాడీలో పారామీటర్స్ మారిపోవడమే కాకుండా మీ సిమ్యులేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. మీ బాడీ హావభావాలు మారిపోతాయి, ఊగిపోతారు, కోపం వచ్చేస్తుంది, తిండి తినలేరు, నిద్ర రాదు, ఆలోచన తట్టదు, కోపం వచ్చేస్తుంటుంది. ఎవడన్నా ఫోన్ చేస్తే అవతలోడు ఎవడో కూడా చూడకుండా ముందు మీరే రెచ్చిపోతుంటారు. ఏంట్రా బాబు ఎంత సీరియస్గా ఉన్నావు, ఏంటి ఏమన్నా హీట్లో ఉన్నావా, ఏంటి అసలు నీ బాధ ఏంటి అన్నట్టు ఉంటుంది. విపరీతంగా మీకు ఆ ఫీలింగ్ తెలుసా? నేను చెప్తున్న బాధ తెలీదు, అలా చూస్తారే. ఈ ఫీలింగ్ మీకు తెలుసా? మీరు మీ ఆఫీస్లోకి వెళ్ళారమ్మా, మీ బాస్ 4 చివాట్లేసింది, కిందకి రాగానే ఇంకొకరు వచ్చి నవ్వుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఆల్రెడీ అక్కడ ఏడుతో వచ్చావు, వేడితో ఉంది, ఇక్కడికి వచ్చాక నవ్విన వెంటనే రిసీవ్ చేసుకుంటావా? ఆడు చేసిన కోపం నీకు అప్పుడు గుర్తురాదు? ఆ టైంలో ప్రేమిస్తావా, ద్వేషిస్తావా? అమ్మ మేడం చాలా వేడి మీద ఉంది, ఎందుకు వచ్చిన కూడా వెళ్ళిపోద్ది. ఇంతకీ శత్రుత్వం నీకు ఇక్కడ ఇక్కడ ఎందుకు ద్వేషించావు? అదే నీ బాడీలో వచ్చేటువంటి అతిద్వేషం. ఒక్క క్షణంలో అతిద్వేషం, కోపం రాగానే ఆ వ్యక్తితో ముఖం ఎత్తిపెట్టి, ప్రత్యేకంగా స్త్రీలకు వందనాలు, ఆ ఎత్తిపెట్టిన దానిలో ఊహించిన దానికి అతిగా అల్లుకున్న తర్వాత నిద్రలేక తెల్లవారుజాము వరకు దాన్ని కొనసాగించి వాక్యం చెప్తుంటే యేసుప్రభు ఎవడా వైవిలేడా, రాత్రిది పొద్దునేటే తే పక్కకే అని చెప్పి మళ్ళీ తెల్లారు వండుకుని తినేసి మళ్ళీ స్ట్రైక్ కంటిన్యూ. ఇదేమంటారు? రిలే నిరాహార దీక్ష, ఆత్మీయ దీక్ష. ఎందుకు ఈ శత్రుత్వం? ఈ మగోడైతే అది ఏకంగా పగే, ఇది ఏకంగా శత్రుత్వం, ఇది ఏకంగా పగబట్టినట్టు ఉంటాడు ఈ మనిషి. ఆ మనిషిని చూడంగానే ఈవిడ అంటే ఏంటి ఇలా అయిపోయాడు అనుకో. శాంతింపజేయడానికి ఎంత ప్రయత్నం చేసినా ఈడు పగబట్టినాడు. శత్రువులు ఇద్దరు. ఇదే పరిస్థితి ప్రతి చోట. అతిగా ద్వేషించటం అనేటువంటి అవమానకరమైన లక్షణం, లజ్జాకరమైన లక్షణం అపవాది నీ దగ్గరికి తీసుకొచ్చి నేను రెచ్చగొట్టడం. ఎంత ఈజీగా దొరికిపోతాం చూడండి ఇక్కడ. మీకు తెలుసా? తెలియట్లేదు, అలవాటు. రైట్. ఇప్పుడు ఈ విషయాన్ని నేను బైబిల్ తీసుకున్న యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాను. సాతాను మిమ్మల్ని ఎలా జల్లిద్దాం అనుకున్నాడంట? గోధుమలు జల్లించినట్టు జల్లిస్తున్నాడంట. జల్లెడు గోధుమలో వేసినప్పుడు ఒక్కసారి ఇలాగంటే ఎన్ని పడిపోతాయి? ఇప్పుడు ఈ లక్షణం దగ్గర మీలో కొంతమందిని తీసుకొచ్చి ఇలా జల్లిస్తే ఎవడెవడు పడ్డో
ఏమయ్యా, ఎవరెవరు పడరు అందరూ జారిపోతారా? పడకుండా నేను పైన ఉంటాను అన్నట్టు ఉంటారా? ఏమవుతారు అందరూ? సో ఇప్పుడు జల్లుడు మీకు అర్థమైందా? సాతాను జల్లుడు అంటే ఏంటి? ఎక్కడ ఎవడు దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా అని కింద పడేద్దాం అనేటట్టు ఫిల్టర్ చేయడం కానీ, లేకపోతే చెత్తలోకి తీసుకొచ్చి పైనుంచి దూరంగా నిప్పులో పారేద్దామనే పైనుంచి చేయడం కానీ చేస్తాడు. వాడు జల్లిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీకోసం ఏం చేస్తున్నాను అన్నాడు, ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇదే విషయాన్ని మార్క్ ఏం చెప్పాడో చూద్దాం. మార్క్ సువార్త 8వ అధ్యాయము 32, 33 వచనాలు చూద్దాం. చూడండి, చాలా అద్భుతమైన విషయం ఇది. ఈ వచనాన్ని ఈ కోణంలో మనం చాలాసార్లు ఆలోచించాం కూడా. మార్క్ 8:32, 33. ఆయన ఈ మాట బాబా మైకాంది ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. ఏం చేస్తున్నాడు? గద్దించాడు. ఎవరిని? పేతురు. యేసుప్రభు పేతురునా, పేతురు యేసుప్రభునా? పేతురు. వీడికి ఒక అడుగు ముందుకు వెళ్ళిపోడండి. మన సీనియర్ బారు యేసుప్రభుని గద్దిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. ఎవరిని తిట్టాడు? పేతురు కదా. నిజం చెప్పండి. శిష్యుల వైపు చూసి సాతానా, నా వెనుక. గద్దించినోడు ఎవడు? పేతురు. ఇప్పుడు ఎవరిని తిడుతున్నాడు? పేతురుని తిడుతున్నాడా, సాతాను తిడుతున్నాడా? అబ్బా, ఎంత తెలివైన వాళ్ళు మీరు. పేతురులో ఉన్న సాతానంట. మీరు వెళ్ళి చూసి వచ్చినట్టే, మీరు శిష్యులే. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడే దాగి ఉంది. మీరు అలాంటి కోపాలు వచ్చినప్పుడు మీరు కూడా ఒకవేళ ఏమైనా మీ ఇంట్లో మీ భర్తలో, మీ పిల్లలో, మీ తండ్రిలో, మీ పక్కింటోళ్ళో, మీ వాచ్మెన్నో, మీ బాసో, మీ సబార్డినేటో ఎవరైనా మిమ్మల్ని బాగా అలా చేస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? సాతాను గట్లకి తగలడ్డావు పో బయటికి అని అనరా? అప్పుడు సాతాను ఎవరు? ఆయన అందులో వచ్చినోడా? అదే మీరు తెలుసుకోవాల్సింది ఈరోజు. అసలు ఆ రకమైనటువంటి సాతానా పో అని యేసుప్రభు అన్నాడంటే, పేతురులు మాట్లాడుతున్న మాట యేసుప్రభుకి ఎంత పెద్దదిగా కనపడుతుందో తెలుసా? ఎంత ఇంపార్టెంట్ ఇష్యూో తెలుసా? అక్కడ ఆయన డీల్ చేస్తున్న విషయం. ఒక వ్యక్తిని ఈరోజు నువ్వు కామన్గా సాతాన్గడ్లాగా అనేస్తావు, కానీ ప్రభువు నోట ఆ పదం వాడాడనంటే, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు సాతాను గురించి ఒక విషయం లోకానికి చెప్తున్నాడనంటే, మాట్లాడుతున్న మాటకు ఒక క్రెడిబిలిటీ, ఒక విలువైనటువంటి పదం ఉంది. కాబట్టి ఆ ఉచ్చారణలో కూడా యేసు చాలా విలువగా మాట్లాడతాడు. అంత పదం వాడాడు అక్కడ. అదే విషయాన్ని మీరు మత్తయి సువార్తకి రండి, తేడా ఏంటో మీకు చెప్తాను. 16వ అధ్యాయం 23వ వచనం. అమ్మ ఒకసారి సాతానా వెనుకకు పొమ్ము, ఆ తర్వాత విషయం వదిలేసావు. మార్క్ 8:32, 33. మనుషుల సంగతులను మనస్కరించున్నావు. ఏంటి మనుషుల సంగతులను మనస్కరించున్నావు? పేతురుని ఎందుకు తిడుతున్నాడు ఇప్పుడు యేసుప్రభు వారు? మనుషుల సంగతులను. నువ్వేం చూస్తున్నావు? మనుషుల సంగతులను చూస్తున్నావు. మనుషుల సంగతులు ఏంటో తెలుసా? అతిగా విచారించుట, అతిగా ఆలోచించుట, అతిగా భావించుట, అతిగా ప్రశ్నించుట, అతిగా ఊహించుట, అతిగా అభ్యంతరపడుట, అతిగా అవతల వ్యక్తి మీద ద్వేషపూర్వకమైన భావం కలిగి ఉండుట, ఇవన్నీ మనుషుల సంగతులు. పేతురు చూస్తున్నారు. పేతురు యేసుప్రభువును నన్ను ఇలా తీసుకెళ్తారు, నన్ను ఇలా అరెస్ట్ చేస్తారు, నన్ను ఇలా కొడతారు, నన్ను ఇలా చంపుతారని చెప్తుంటే అది మీకు దూరం అవునుగా. కానీ యేసుప్రభుని నోర్మే ఎందుకన్నట్టు మాట్లాడతావు? బుర్రబుద్ధి లేదా? నీ వయసు చూస్తే 30 లేదు, ఇప్పుడే నిన్ను ఎవడో చేసేస్తాడు, ఉరుకో అలాంటి మాటలు అనుకో. మనం కూడా కొంచెం చావు అనే పదం రాగానే ఏమంటాం? అనుకో 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 ఆ మాట అనకూడదు. ఇవి మనుషుల సంగతులు. ఈ విషయాన్ని యేసుప్రభు నిలబెట్టాడు అక్కడ. ఏంట్రా నువ్వు మనుషులాగా ఆలోచిస్తున్నావు? మనుషుల సంగతులు మాట్లాడుతున్నావేంటి? మీ కోపం వచ్చిన వెంటనే మనుషుల సంగతులు ఆలోచిస్తారా, దేవుని సంగతులు ఆలోచిస్తారా? అప్పుడు చెప్పండి నాకు. ఆ మనుషుల సంగతులు ఆలోచించే ప్రతి ఒక్కడు సాతానా పో. ఎవడెవడైతే ఏ మనుషుల సంగతులు అయితే ఆలోచిస్తాడో వాళ్ళందరూ సాతాను సంబంధులే. వాళ్ళని పో అంటున్నాడు అక్కడ. దగ్గు, జ్వరం వచ్చింది, బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అని ఇలా కళ్ళద్దాలు తీశాడు, పెన్ను తీసి 2 గీతలు కూడా గీశాడు ఆ నెంబర్ల మీద. అడ్మిట్ అవ్వాలండి అన్నాడు. తర్వాత ఏం లేదు, ఒక చిన్న టెస్టులు రాస్తాం, ఒక 20,000 అవుతుంది, చేతిలో నుంచి నరం పంపిస్తాం. నా గుండెకి ఏమైనా అయిందా డాక్టర్? ఏమైనా? ఇంకా అక్కడి నుంచి ఆ రోజంతా నీ ఊహ ఏంటి చెప్పండి? మనుషుల సంగతులు. ఏమవుద్ది? ఇప్పుడు నా గుండె ఆగిపోయిందేమో, బ్లాక్ వచ్చిందేమో, 60% ఏమో, అసలు వాల్వ్ పనిచేస్తుందా లేదా, అందుకే రాత్రి తిమ్మిరి వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ ఎవరు ఆలోచనలు?
అసలు దేవుడు ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. ఆయన పొందిన దెబ్బల ద్వారా కాల్చిన రక్తం ఉందా లేదా? స్వస్థత రాదా? ఇప్పుడు నీ అనుమానం అంతా ఏంటి? మనుషుల సంగతులు ఏంటి? ఏమైపోతామో, ఏమైనా అవ్వాలనా అవ్వకూడదనా? మనలో అన్నమాట. అవ్వకూడదా? మరి నీకు ఏమైతే ఎందుకు? అవ్వకూడదు అన్నప్పుడు ఏం ఆలోచించొద్దు. ఆలోచిస్తున్నావంటే ఏదో అవ్వాలంటే నువ్వు దేవుడువా? మరి అలాంటప్పుడు నీకెందుకు ఆ బాధ? మనుషుల సంగతులు ఇవే. ప్రతిసారి మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు అని చెప్పి యేసుప్రభు వారు గద్దించే 16వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్తలో క్లారిటీ ఇచ్చాడు దానికి ఆన్సర్. పేతురు వైపు తిరిగి ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పాడు ఎవరిని తిట్టాడు అని అంటే, డైరెక్ట్ గా ఎవడైతే గద్దించి అరిచేస్తున్నాడో యేసుప్రభు మీద సైతం కేకలేసేస్తున్నాడో ఆయన వైపు తిరిగి, పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అమ్మో, పెద్ద పదం వాడాడండి. అభ్యంతర కారణమై, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. దేవుని పరిచర్యకు అభ్యంతర కారణంగా మారే అతి ఊహ కలిగినటువంటి వ్యక్తులు, అతిగా ఆలోచించి, అతిగా ద్వేషించి, అతిగా కోపపడి, అతిగా ఊహించి, అధిక ఒత్తిడికి గురై, అధికంగా అసహించుకుని, అధికంగా ప్లాన్లు వేసి, అధిక న్యూనతాభావానికి పోయి, అధికంగా భావించి, అధికంగా స్పందించటం దేవునికి అభ్యంతర కారణం. ఒక్క పేతురు కాదు, ఇప్పుడు ఇక్కడ అందరం పేతురులే, అన్ని చోట్ల పేతురులే. ఏదైనా నువ్వు కనిపెట్టి ఎదురు చూస్తే అది అవ్వకపోతే నీ ఫీలింగ్స్ ఏంటి? నీకు నచ్చినట్టు జరగకపోతే ఫీలింగ్స్ ఏంటి? అతిగా ఊహించుట. ఎవరికి రాలేదా? ఎంత అతిగా ఊహించేస్తాం. ఇక్కడ సమస్యను ఎప్పుడైతే అధికంగా ఊహించేటప్పుడు అందరికీ తెలియపరచాలని ఎందుకు ప్రయత్నం చేస్తాం? పేతురు యేసుప్రభు ఒకసారిట్రా అని ఇలా పక్కకి తీసుకెళ్ళి, ఎందుకయ్యా అలాగంటావు? మా గుండె చివుక్కుమంటుంది, అసలే అన్ని చేపలు వలలో పడవలు అన్నీ వదిలేసి వచ్చాం, ఇప్పుడు సడన్గా నువ్వు వదిలేస్తే ఏమైపోతామని మా బాధ ఉంది, అలాంటివి మాట్లాడకయ్యా అంటే బాగున్నేమో కదా. కానీ పేతురు ఏం ఊహించాడు? అందరి ముందు అందరికీ తెలియాలని ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. చూసావా? ఇది సాతాను దూతలం, సాతానుకు అవకాశం ఇవ్వడం. విచిత్రం ఏంటంటే అలాంటి ప్రేరేపణకు ఆ టైంలో నీ పరిశుద్ధత గుర్తురాదు, నీ రక్షణ గుర్తురాదు, నీ సాక్ష్యం గుర్తురాదు, నీ విలువైన ఆత్మీయ జీవితానికి నువ్వు క్రీస్తుకి ప్రధానమైన సాక్షివి అని కూడా గుర్తురాదు. కానీ వెంటనే పాపం చేయడానికి ఏమవుతుంది? నీ మనసు ఆ బర్స్టింగ్, ఆ నేచర్ని బయటికి తీసుకొస్తే చూసావా? అది మనుషుల సంగతుల మధ్యలో వచ్చేటువంటి అత్యధికమైన సాతాను యొక్క దూతగా. ఏమంటే ఒకవేళ అదే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సైలెంట్గా ఉండండి, గంభీరంగా ఎలా ఉంటుంది చెప్పండి? అసలు అవతల టెన్షన్ పడాలి. సాతాను గాడు ఎంత కలవర పెడతాను, ఈడు భయపడ్డేంట్రా, అసలు ఈ మనిషిలో వణుకులేదేంటి, ఎంత ధీమాగా ఉన్నాడేంటి, ఎంత స్థిరంగా ఉన్నాడేంటి. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఒక చిన్న మీకు తేడా తెలియాలంటే మీ ఇంకా చక్కటి ఉదాహరణ చెప్పేస్తాను. రేపు లాస్ట్ డేట్, ఒకసారి చెప్పండి. తల్లిదండ్రులకు ఫీజు కట్టాలి, లేకపోతే సీట్ అలాట్ చేయాలి, పిల్లలకి సీట్ రావాలి, అది వాళ్ళు ఎదుగుతున్నారు. ఈరోజు కనుక ఎల్కెట్ అవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయటమో, ఫీజు కట్టుకోవటమో, కొనుక్కోవటమో ఏదో చేసుకోవాలి. వాళ్ళకి రేపే లాస్ట్ డేట్. రేపు ఒకసారి అనండి. తల్లికి ఉంటుందా టెన్షన్, పిల్లలకు ఉంటుందా? ఎవరికి ఉంటుంది? రాకపోతే ఫీలింగ్ అంతా ఎవరికి హ్యాపీగా ఉంటుంది? వస్తే రాకపోయినా పిల్లలకి హ్యాపీ. వస్తే కాలేజీకి వెళ్తారు, రాకపోతే వాళ్ళ అమ్మ సీటు కొంటే వాళ్ళ నాన్న సీటు కొంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు నెక్స్ట్ టెన్షన్ అంతా ఎవరిది? ఇప్పుడు సీటు రాలేదు అని తెలిసే ముందు, వస్తుంది అని తెలిసే ముందు ఆ మధ్యలో మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి చెప్పండి? దేవుని సంగతలా, సాతాను సంగతలా? ఏంటి నీ ఊహ? ప్లానింగ్ అంటారా దాన్ని? ఎక్స్ట్రా ప్లానింగ్ అంటారా? తెలివితేటలు అవి. డిపెండెన్సీ, డిపెండింగ్ ఆన్ గాడ్, ట్రస్టింగ్ ఆన్ గాడా, డౌటింగ్ గాడా? రాదేమో, రాకపోతే ఒకవేళ ఇది కాకపోతే ప్లాన్ బి, కాకపోతే ప్లాన్ సి, లేకపోతే ప్లాన్ డి, లేకపోతే బి కోట, సి కోట, ఇంకేదో కోట. ఏంటి నీ ప్లానింగ్ అంతా? ఇది రాకపోతే అన్న వెంటనే నీ మైండ్ నేనేం చెప్పుద్ది? మాట్లాడరే, ఏదో ఒకటి చేసామని చెప్పుద్దా? దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడా, చింతిస్తున్నాడా లేదా? ఆయన నా గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్ ఎవరి మీద వేయాలి? నీ మీద వేసుకోవాలా? మరి ఎవరి మీద వేయాలి? అప్పుడు అతిగా ఊహించడం ఎవరి ప్రాబ్లము? నువ్వు, నీ ప్రాబ్లం. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? సాతానప్ప అంటాడు. ఇంక నీ జోదులకు రాడు, ప్రార్థనకు సమాధానం రాదు, నీకు రిజల్ట్ రాదు, ప్రేయర్కి ఆన్సర్ రాదు. కారణం ఏంటి? విచిత్రం ఏంటి తెలుసా? నువ్వు అతిగా ఆలోచించేటప్పుడు సమస్య ఏంటో తెలుసా? ఇప్పటికే స్లిప్పులు ఇవ్వడం అలవాటు అయిపోయింది. క్రైస్తవులుగా కాకుండా మనకు కూడా చిన్నప్పుడు స్లిప్పులు రాయడం అలవాటు కాబట్టి, ఏ స్లిప్పులు? పరీక్ష స్లిప్పులు. అలాంటి స్లిప్పులు రాసి మీరు కూడా స్లిప్పులు ఇస్తారు పాస్టర్లకు. ఏమని? ప్రేయర్ రిక్వెస్ట్లు. మీరేమో ప్రేయర్ రిక్వెస్ట్లు ఊరంతా జల్లేయండి, మీరు మాత్రం డౌట్ పడిపోతూ ఉండండి.
అప్పుడు దేవుడు ఏమంటాడు? అలా పెద్ద ఆయన ప్రార్థన చేశాడు, ఈ పెద్ద ఆవిడ ప్రార్థన చేసింది, ఈ ఎస్తేరు ప్రార్థన గుంపు ప్రార్థన మొదలుపెట్టింది, ఈ నెహెమ్యా ప్రార్థన గుంపు ప్రార్థన చేస్తుంది, ఈడు చూస్తే అనుమానంతో సాతానా పో అనేలా తిట్టించుకుంటున్నాడు. ఇప్పుడు సమాధానం ఇస్తాడా ఇవ్వడా దేవుడు? ఇప్పుడు నువ్వేమో మనుషుల సంగతులు ఆలోచిస్తావు, నీ రీజనింగ్స్ నీకు ఉంటాయి, నీ ప్రాబ్లమ్స్ నీకు ఉంటాయి, నీకు సిచ్యువేషన్స్ డిమాండ్స్ నీకు ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో నీవు నమ్మడానికి నమ్మలేకపోవడానికి అతిగా ఊహించేటువంటి ఆ నెగిటివ్ థాట్స్ నీకు ఎప్పటికీ పోవు. మరి దేవుడు నీ ప్రార్థనకు వినలేనట్ట? ఖచ్చితంగా పేతురునన్నమాట నిన్నే. ఏమని? సాతానా బయటకు పో, నువ్వు నాకు అభ్యంతరంగా మారుతున్నావు, మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు. హీఈస్ ఎక్సైటింగ్ మోర్ అండి. మనుషుల గురించి యేసుప్రభు ఏమైపోతాడో, దేవుని రాజ్యం ఏమైపోతుందో, దేవుని ఆలోచన ఎక్కడ తగ్గిపోతుందో, ఆయన ఎక్కడ చచ్చిపోతే ఏమైనా అయిపోతుందేమో, ఇవన్నీ మనుషుల సంగతులు కదా. నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావు. ఈ టైంలో నీకు వచ్చేటువంటి సెకండ్ ప్రాబ్లం ఏంటో తెలుసా? విపరీతమైన ఆందోళన, నెగిటివ్ థింకింగ్, భయము. ఈ మూడు నీకు ఎప్పుడైనా కలుగుతాయి అలాంటి సందర్భాల్లో? విపరీతమైన నెగిటివ్ థింకింగ్, విపరీతమైన భయం. ఒక చిన్న సంఘటన చెప్తాను. నిన్న రాత్రి ఏ దేశంలో నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సిన ఏ ఫ్లైట్ కూడా టైంకి దిగల. ఆల్ ద సిగ్నల్స్ ఆర్ హైజాక్డ్. ఫాల్స్ సిగ్నల్స్ వచ్చాయి. అంటే ఫ్లైట్ ఢిల్లీకి వచ్చేస్తుంది, ఢిల్లీ బోర్డర్స్లోకి వచ్చేసేటప్పటికి ఆ రాడార్లో ఏం కనపడుతుందో తెలుసా? నువ్వు నేపాల్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు పైలట్ దింపాలా వద్దా? దట్స్ అ ఫాల్స్ సిగ్నల్. అక్కడ చూపిస్తున్నటువంటి ఆటోమైజేషన్ సిగ్నల్స్ అన్నీ హ్యాక్ అయిపోయినాయి. సో ఫ్లైట్స్ అన్నీ దిగడానికి అవకాశం లేక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు వాళ్ళకి మాన్యువల్ సిగ్నల్ పంపిస్తున్నారు, దాన్ని ఆఫ్ చేయండి, మేము మీకు చెప్పేటువంటి కంట్రోల్లోకి రండి, నువ్వు పలానా టైంకి రా, పలానా దగ్గర ఉండు, పలానా దగ్గర ల్యాండింగ్ అవ్వు, పలానా దగ్గర నుంచి లిఫ్ట్ టేక్ ఆఫ్ చేసుకో. ఈ అతిపెద్ద ట్రాఫిక్ ఉండేటువంటి ఢిల్లీ కంట్రోల్లో ఫ్లైట్స్లో ఉండే వాళ్ళందరూ నిన్న రాత్రి ఎలాగున్నారో చెప్పండి. దిగితే బతుకుతాం, ఏమీ చెప్పడం, కాక్పిట్ నుంచి కెప్టెన్ ఏ సమాధానం ఇవ్వడు. ఆ ఫ్లైట్ మళ్ళీ ఇంకో చక్కెర కొడతా ఉంటుంది, కిందేమో ఢిల్లీ కనపడుతుంది, పైలట్కి ఏమో అది నేపాల్ లాగో లేకపోతే సింగపూర్ లాగో చూపిస్తుంది. అక్కడ ఏంటో టెన్షను, అది అలా తిప్పుతానే అరగంట సేపు ఫ్లైట్లో ఫ్లైట్ ఎయిర్పోర్ట్ పైన చక్కర్లు కొట్టింది. లాస్ట్కి తీసుకెళ్ళి నోయిడాలోను పూణేలోను మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళి దాన్ని ల్యాండింగ్ ఇచ్చారు. అసలు ఆ లోపల ఉన్న వాళ్ళ మనసులు అంతా ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడ నుంచి విశాఖపట్నం రావడానికి గంట, అంటే ఓవరాల్గా గంట ప్రయాణం కూడా అతి తక్కువ నిమిషాలు, 45 minutes జర్నీ, బట్ టేక్స్ 1 hour. సాయంత్రం 6 గంటలకు ఫ్లైట్ ఎక్కాను, 7:30కి 7 గంటలకు ఇక్కడ దిగిపోతాను. ఫ్లైట్ వచ్చేస్తుంది, డ్రైవర్ వచ్చాడు, బయట కూర్చున్నాడు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు చెప్పాను, నేను ఎక్కేసాను, నువ్వు బయట వెయిట్ చేయి, నేను ఫోన్ చేయగానే లోపలికి వచ్చాను. ఓకే అన్న అన్నాడు డ్రైవర్. ఫ్లైట్ వచ్చేసింది, కిందకి ఇలా చూపిస్తున్నా, హెచ్పిసిఎల్ పెట్రోల్ ట్యాంకులు కనపడుతున్నాయి, బీచ్ పక్క నుంచి వచ్చి దిగిపోతుంది. కింద లైట్లు కూడా కనపడుతున్నాయి, రెడ్ లైటు గ్రీన్ లైటును. ఉన్నట్టుండి ఫ్లైట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. దిగిపోతాం, ఇంకా కింద బ్లూ లైట్లు కనపడుతుందంటే ట్రాఫిక్ కిందకు వచ్చేసింది. వెంటనే ఫ్లైట్ లేచిపోయింది. లేచిపోయి ఎక్కడేమో తిరుగుతుందేమో అని చూస్తే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అది అలాగే వెళ్తుంది. ఓ 10 నిమిషాల్లోకి నేను బెల్లగొట్టాను. అది రోస్టర్స్ వచ్చింది. వేర్ వీఆర్ గోయింగ్, ఆర్ వీ ల్యాండింగ్ ఆర్ వీఆర్ రన్నింగ్ బ్యాక్ అని అంటే, సార్ ఐ విల్ టెల్ యూ, ప్లీజ్ కమ్ సిట్ డౌన్ అంది. లేకద్దా అంది. ఏంటి లేకద్దంటది? నా పక్కోడు చూస్తే ఒక్కొక్కడు గొహ అంటున్నాడు, ఒక్కొక్క టెన్షన్లో ఉన్నాడు, ఏదవుతుందో అవుతుంది. మొత్తానికి ఫ్లైట్ వెళ్ళిపోయింది. మళ్ళీ బెల్లగొట్టాను, నాకే సమాధానం చెప్పకపోతే. మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. వాట్ ఐ కెన్ డూ సార్, ఆర్ వీ ల్యాండింగ్ ఆర్ వీ గోయింగ్ బ్యాక్ అని అంటే, సార్ దెర్ ఈజ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం. ఆమె నవ్వుతుంది. నీ హృదయం నీకేం చెప్పుద్ది? నిన్న రాత్రి పరిస్థితి అదే. విచిత్రం ఏంటి తెలుసా? నేను మళ్ళీ ల్యాండ్ అయ్యాను గంట తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. విజయవాడ నుంచి నేను వైజాగ్ రావాల్సిన హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను? తీసుకెళ్ళి అక్కడ దింపి ఎవరిని దిగనవడో టెర్రరిస్టులను బంధించేసినట్టు పంపించారు. ఏమంటే దిగడానికి అవ్వదు, ఎందుకంటే ఇది ట్రాన్సిట్ ఫ్లైటు, మనకు పర్మిషన్స్ లేవు, మీరు దిగితే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. లోపల అల్లరే. ఏమైందో మాకు చెప్పకుండా మమ్మల్ని హైదరాబాద్ ఎందుకు తెచ్చుకోవని ఒక ఆవిడ గొడవ. ఒక డాక్టర్ బీపీ వచ్చేసి ఆవిడ కింద మీద వాంతులకు ఎక్కేస్తున్నాడు. వాళ్ళని చూశాక ఇంకా ప్యానిక్ అయిపోతాం. ఓ పక్క టెన్షన్. సాతానా వెనుకకు పో అనేటువంటి శబ్దం నీకు వినపడద్దా? ఏంటి ఆ సాతాను? గందరగోళం, భయం, ఆందోళన, ఇంకా ఊహ, చెడ్డ ఊహ. వెళ్తామా వెళ్ళమా, దిగుతామా దిగమా, ఇంట్లో వాళ్ళని చూస్తామా చూడమా,
ఫోన్ చేస్తే ఎక్కడున్నా అడిగితే సమాధానం చెప్పలేం. అసలు ఏంటి నీ మనసు? మొత్తానికి గంట. అప్పుడు పిలిచి కొంచెం కాఫీ ఇవ్వమ్మా, షుగర్ డౌన్ అయిపోయేలా ఉందంటే కాఫీ ఇచ్చింది. బిస్కెట్లు ఇచ్చారు, ఓ పఫ్ ఇచ్చాడు, తినిపించాడు. అమ్మయ్య బతుకు జీవుడా, పోన్లే 9:30 అయింది, ఇప్పుడేమైనా లెగుతామా లేదా. ఆ తర్వాత ఒక పావు గంట తర్వాత అనౌన్స్మెంట్, నౌ వీ గాట్ ఆల్ ద సిగ్నల్స్ ఇస్ క్లియర్, సో బయటకు వెళ్తున్నాం. ఎంతకీ ఏమైందో చెప్పమంటే చెప్పరే. అప్పుడు నేనే ఫోన్ చేసి వైజాగ్కి, ఏమైందిరా మా ఫ్లైట్ దిక్కకుండా హైదరాబాద్ వెళ్ళిపోయానంటే, అన్న కరెక్ట్గా మీ ఫ్లైట్ దిగే ముందు గాలి విపరీతంగా వీసింది కాబట్టి ఫ్లైట్ ల్యాండ్ చేయకుండా వాళ్ళు పైకి లిఫ్ట్ చేశాడు. ఆహా, వర్షం పడుతుందా? ఏమీ లేదు, ఇప్పుడు మామూలుగానే ఉంది. నేను అక్కడే చెప్పాను, క్లైమేట్ బాగానే ఉందట వైజాగ్లో అని. అంటే ఇప్పుడు బాగానే ఉంది సార్, మనం దిగే ముందు ఇలా అయింది, నేను మీకు చెప్తే మీరు కంగారు పడతారని మీకు చెప్పకుండా తీసుకొచ్చానని పైలట్ చక్కగా చెప్తున్నాడు. బాగానే ఉంది. అదే పరిస్థితి నిన్న సుమారుగా 1600 ఫ్లైట్లో ఉన్న జనం ఏమై ఉంటారు? ఇట్స్ నాట్ 1 or 2. మా ఫ్లైట్లో 250 మంది ఇండిగోలో ఉన్నాం. 1000 ఫ్లైట్స్ ఇంటర్నేషనల్, నేషనల్, అంటే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. మనుషులు ఎంత టెన్షను. ఆ టైంలో నీ హృదయాన్ని నిమ్మళంగా, నిబ్బరంగా, ధైర్యంగా, విశ్వాసంతో నేనున్నాను కాబట్టి ఫ్లైట్కి ఏం అవ్వదు అనండి ఒకసారి. ఆ టైంలో అంటావా? నా పక్కనోడితో నేను అన్నాను, సినిమా షూటింగ్ వస్తున్నాడు నా పక్కనోడు ఎవడో, ఆడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు, ఆడు నా చేయి పట్టుకుని నొక్కేస్తున్నాడు, ఒరే ఇది రాడ్ అట్టుకో, నన్ను ఎందుకు పిసికెత్తావు, అలాగ ఉండనంటే ఏదో అవుతుంది గురువుగారు అంటే, ఏం అవ్వదో, నేనున్నాను నీ పక్కన, నేను బతికినంతకాలం నువ్వు బతుకుతావు, నీకేం టెన్షన్ లేదు, నన్ను చంపడో. నా విశ్వాసానికి కర్త నాతో ఒక ప్రణాళిక నిర్ణయించాడు కాబట్టి నేను బతికే ఉంటా. నేను బతికుండాలంటే నాతో పాటు ఈ ఫ్లైట్లో నువ్వు బతికుండాలా. యూ డోంట్ వర్రీ, ధైర్యం కూర్చాను. మాకు నమ్మాలనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది. సాతానా పో. నీ హృదయంలో ఇలాంటి సంఘటనలు వస్తే ఏం చేస్తావు? నీ ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఎదురుగా కనపడుతుంది, టెర్మినేషన్ ఎదురుగా కనపడుతుంది, కాగితంలో విపరీతమైనటువంటి అర్థాలు అండర్లైన్ చేసిన బోల్డ్ లెటర్లో ఉంటే రాంగ్ నెంబర్ అని కదా మీకు తెలిసిపోయింది కదా, రీడింగ్లు చదవడం, అందులో ఒకటి వచ్చేసింది, స్కాన్ చేయడం, దాన్ని కొట్టేయడం. నా ప్రాబ్లమ్స్ ఏంటంటే అదొక చిట్టా ఇచ్చేయడం. నీకు మెడికల్ టర్మ్ తెలిసినా తెలియకపోయినా నాకు ఏదో ప్రాబ్లం ఉందని నువ్వే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేస్తారా, టెస్టులు చేస్తారా? సాతానా పో. ఇవన్నీ అవే. విపరీతమైన ఊహ, విపరీతమైన భయం, విపరీతమైన అసహ్యం, విపరీతమైన ద్వేషం, విపరీతమైన అతిద్వేషం, అసహించుకునేటువంటి పదాలు, ఊహించేయడం, ఇష్టం వచ్చినట్టు ఛిద్రమైన పనులు చేసేయటం, చచ్చిపోవాలని ఆలోచించడం, చంపేయాలని ప్రొవోక్ చేయబడడం, చిరాకు పడిపోవడం, అసహించుకోవడం, కోపగించుకోవడం. అసలు సాతాను చెప్పేంత వినేంత ఓపిక దేవుని మాట ఒక్కడు కూడా స్ఫురణకు రానివ్వదే. మొత్తాన్ని నా ఫ్లైట్ దిగేటప్పటికి నా పక్కన ఎయిర్పోర్ట్లో దిగి నాతో రా నేను తీసుకెళ్తాను. ఆయన అంటాడు, ఏవండి ఆ ఎయిర్పోర్ట్లో మీ కాఫీ ఇస్తున్న ఆవిడ కూడా టెన్షన్ ఉంది కానీ మీ ముఖంలో అసలు టెన్షన్ లేదేటండి అన్నాడు. నేను ఎందుకు ఆయన ఎందుకు విశ్వసించిన వాడు కలవరపడడం ఉంది కదా. నేను ఇది ప్రాక్టికల్గా నేను నా లైఫ్లో అనుభవించిన తర్వాత ఒక ధైర్యాన్ని తెచ్చుకొని మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించాలా, విశ్వాసాన్ని ప్రకటించా. అక్కడ నా విశ్వాసం ఫ్లైట్ని కాపాడిందా లేకపోతే ఏదో అసలు అవన్నీ ఇమ్మెటీరియల్. అసలు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు కలవరాన్ని ఊహించాలి? ఒకప్పుడు నేను అలాంటి మనిషిని కాదు. ఏది సేవలోకి వచ్చాక కూడా అంత ఆందోళన ఉంది, అంత భయం ఉంది, అంత వ్యతిరేక పరిస్థితిని తట్టుకోలేనంత నిద్రలేని రాత్రులు ఉన్నాయి, నరాలు చిట్లిపోయే తలనొప్పి, 2-3 డెస్పిరిన్ ట్యాబ్లెట్లు వేసుకుని తాగితే తప్ప నరాలు చిట్లిపోయేంత కోపం, వేదన, చింత, భయం ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు లేవు. ఎదుటగా వచ్చి ఏ పరిస్థితి వచ్చినా అసలు అది ఆలోచనే లేదు. కుచ్ భీ ఫర్క్ నై పడతాయి. ఎందుకు ఆ ధీమా? అతి విశ్వాసమా? అతి నమ్మకం దేవుని మీద. సాతానుకు చోటు ఇవ్వకూడనటువంటి ఆ ధైర్యం. నీ భర్త నిన్ను ఒక పౌరుషమైన పదం వాడంగానే నీ అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ఆ ద్వేషం ఏంటి? అతి ద్వేషం కాదు, అతి ప్రేమ రావాలి కదా. నా ప్రియుడు, నా భర్త, నా యజమాని, నా హక్కుదారుడు నన్నన్నాడు వస్తుందా? నన్నంటావా? సాతానా పో. ఎందుకు ఆ హృదయం, ఎందుకు ఆ మనస్సు, ఎందుకు ఆ చెడ్డ మనస్సాక్షి? ఇక్కడ ఎవడు నిన్ను ప్రేరేపించాడు? దేవుని ఆత్మ, దురాత్మ? అల్టిమేట్ దురాత్మ. ఎవడిచ్చాడు చోటు? ఇమ్మన్నాడా, ఇవ్వద్దన్నాడా? అపవాది చోటు ఇవ్వాలి, ఇవ్వకూడదా? మనుషుల సంగతి ఎందుకు ఆలోచిస్తావు? నిజంగా చెడే జరగని, నిజంగా అపవాది క్రియ జరగని, నిజంగా పాపమే జరగని,
సో యూ హ్యావ్ యువర్ ఫెయిత్. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధరణైన క్రీస్తు నాతో ఉన్నాడని ఆ విశ్వాసం సంగతి, ఆ జరగబోతున్నటువంటి యేసుక్రీస్తు సంగతి, ఈ మనుషుల సంగతులు ఆలోచించిన పేతురుగాడి తెలియట్లా. ఈ పేతురుగారికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఓన్లీ వన్ ప్రాబ్లం ఈజ్ లాజరు బయటకు వచ్చాడనే ఫెయిత్ కూడా మనిషికి కనపట్లా. చచ్చిపోయినోడిని లేపుకొచ్చాడు, ఈయన లెగుస్తానంటున్నాడు. ఎందుకు నమ్మకం లేదు? మనుషుల సంగతులు, చనిపోయిన సంగతి పునరుద్ధరించగలిగిన దేవుని యందు నమ్మకం లేని అవిశ్వాసులైన సాతానుగాళ్ళు సంఘం నిండా చేరి దేవునికి సాక్ష్యం లేకుండా చేస్తున్నారు ఈరోజు. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న పరిస్థితి వచ్చినా అపవాదికి చోటు ఇవ్వడమే నేర్చుకున్నావు తప్ప దేవునికి చోటేది నీ బతుకులో? నీది రక్షణ అంటారా? నీది విశ్వాసం అంటారా? నీది నిరీక్షణ అంటారా? నీది క్రైస్తవ్యం అంటారా? అసలు సాతానుగా ఒక మనిషిని పోల్చి యేసుప్రభు అన్నాడంటే ఎంత దుఃఖకరమైన సంగతో తెలుసా? ఈ రాత్రి నిన్ను కూడా అదే పదంతో మాట్లాడుతున్నాడేమో చూసుకో. ఏ ఏ ప్రదేశాలలో, ఏ ఏ సందర్భాలలో నీ హృదయం ఆ బగబగా తప్పుడు పనులు చేస్తూ ఉందో. 1 కోటి రూపాయలు నష్టం వస్తుంది. ఏమండి, 1 కోటి రూపాయలు ఇచ్చినోడు 1 కోటి రూపాయలు నష్టపడితే ఏమవుద్దండి? యోబు ఏమంటాడు? మీ పక్కన ఉన్నాడు కానీ, యోబు అక్క, యోబు అనయ్య, నువ్వేమంటావని? ఫ్యాన్ హుక్కు గట్టిగా ఉందో లేదో చెక్ చేయరు, బస్సు టైరు గట్టిగా ఉంటుందో లేదో చెక్ చేయరు, ఆ రాత్రికి చచ్చిపోవాలన్న తలంపు నిన్ను వేదంతో నడిపించదు. ఏమిటా దుఃఖకరమైనటువంటి కారణం? జాగ్రత్త. ఇదే టైంలో మనుషుల్ని ద్వేషించడం, వారి గురించి అతిగా భావించడం, అతిగా భావిస్తారు, విపరీతమైన అతిగా భావిస్తారు. అవతల వ్యక్తిలో ద్వేషాన్ని పెంచుకుంటూ విపరీతమైన దుశ్చర్య, దూషణ, దురాలోచన, దుఃఖపడుట, దుర్నీతి, శపించుట, అవాస్తవాలు నమ్మడం, ఊహించడం, ఇవన్నీ నష్టమే. ఓ సంఘటన చెప్పేస్తాను. మత్తయి సువార్త. ఇక్కడ అజాగ్రత్త, జాగ్రత్త, తొందరపాటు ఎలా ఉంటుందో చెప్తాను ఒక ఆత్మీయ జీవితంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం, 26:51. మాథ్యూ 26:51. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఎవరతను? పేతురు. మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ తిట్లు తిన్నాడు, యేసుతో అద్భుతాలు చూస్తున్నాడు, రొట్టెలు పంచుతున్నాడు, మిగిలిపోతే గంపలెత్తున్నాడు, సైడ్ కూడా పెట్టుంటాడు ఒకటి. ప్రధానోళ్ళు కదా, ఎందుకు నాలంటోడు ఎందుకురా మీరు ఈ ప్యాకెట్ పెట్టారని సార్, దారిలో తిందామనండి అని ఉంటాను. సైడ్ వేసారా? కొంతమంది పాస్టర్లు ముందే బకెట్లు తీసుకెళ్ళిపోతారు. ఎవరికి? అయ్యగారికి రాత్రిపూటకి. పగలు తిన్న అరగదు, రాత్రి కూడా దాస్తారు వీళ్ళు. ఎంతసేపు తిన్నా బిర్యానీకి నష్టం కలగదు కదా మీకు. కరువు. ఏలియా గుర్తురాడు వీళ్ళకే, పాస్టర్లకి. సరే, వాళ్ళ విషయం పక్కకు పెట్టు. ఈయన ఇన్ని అద్భుతాలు చూసినోడు పేతురు యేసు ప్రభువును బంధిస్తున్నాడని ముందే చెప్పాడు. ఒలివ కొండల మీద పాట పాడాడు, అందరూ అక్కడికి వెళ్ళారు. అన్నీ చూస్తున్న ప్రొసెషన్లో పక్కనే ఉండేటువంటి మనిషి ఒకడు వచ్చి యేసు ప్రభువుని చేయంగానే మనోడికి ఎంత భగవంగా మండిపోయి ఏం చేశాడు? జోబులోంచి కత్తి తీసి చెవిని నరికేశాడు. నేను ఇప్పటికీ అనుకుంటాను, అలాంటి సిచ్యువేషన్ వస్తే నీ చేతిలో కత్తి ఉండాలని కోరుకుంటావా, వద్దని కోరుకుంటావా? అదే నీకు ఆ ద్వేషించే మనిషి ఎదురుగా కనపడినప్పుడు ఆ టైంలో కత్తి ఉంటే ఏం చేస్తావు? జైల్లో నేను వెళ్ళి కొంతమందిని పరామర్శించినప్పుడు, వారితో కౌన్సిల్ చేయడానికి పిలిచినప్పుడు, వారిని ధైర్యపరిచి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? క్షణిక ఆవేశంలో ఆ కోపానికి నేను ఆ చేతిలో ఉన్న గొడ్డలు ఇసిరేశాను, కత్తితో పొడి చేశాను, రుబ్రాయిలు పత్రంతో కొట్టేశాను, సుత్తితో కన్నం కొట్టేశాను, ఇలా కొట్టి నేను జైలుకి వచ్చానని చెప్పారు. క్షణిక ఆవేశం. ఈరోజు జైల్లోకి వచ్చేదానికి ట్రయల్స్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బయట తిరిగి ఆ తర్వాత జైల్లోకి వచ్చి శిక్ష ఖరారైన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం అనేవాళ్ళు విన్నాను. ఆ రోజు క్షణిక ఆవేశం ఏం జరిగింది అని అంటే పోసగుచ్చినట్టు చెప్పాడండి స్టోరీ ఒకడు. ఏ క్షణం ఏం జరిగిందో టైంతో సహా. నిజంగా కోర్టుకి వెళ్తే కానీ మీకు కూడా అంత మెమరీ పవర్ రాదు. నిజంగా ఆ 19వ తారీఖు రాత్రి 7:30కి ఏమైంది అని జడ్జి అడిగితే అప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్తాం తెలుసా? ఎందుకు? నీ ముందు శిక్ష ఉంటుంది, అప్పుడు వస్తుంది నీకు మెమరీ. ఇప్పుడు నీకు రమ్మన్న రాదు. ఆ టైంలో అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే అదే ప్లేస్లో అదే సిచ్యువేషన్లో ఇప్పుడు చచ్చిపోలేదు కానీ ఎవడనో అలాంటి ద్వేషం కలిగిన మనిషిని నువ్వు అసహించుకునే సిచ్యువేషన్లో, అపహాస్యపు సంఘటనలో నీ అనుభవం నీ ముందుంటే ఆ టైంలో నీ జోబులో కత్తుంటే ఏం చేస్తావు? పేతురులాగా. పేతురికి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఆడు పేక్ కోయిలే చెవు కోసాడు. మీరేం కోస్తారు? డైలాగ్ రాకుండా గొంతు కోయరు.
ఇలాగంటే అయిపోయింది, బ్లేడ్తోనో ఏదో చేసినట్టు. ఏమనంటే తర్వాత ఏదో సమాధానం చెప్పుకుందాం. కానీ ఇతను ఏం చేశాడు? 52, 53 వచనాల్లో అద్భుతమైన విషయం ఉంది. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. ఒక్క నిమిషం, మళ్ళీ చెప్పు. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. మళ్ళీ చెప్పు. అందుకు యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, వరలో తిరిగి పెట్టుము. మళ్ళీ చెప్తున్నాడు యేసు. మీ పక్కోళ్ళని ఎలా అనండి, మీ కత్తి తిరిగి వరలో పెట్టే. నీ కత్తితో పని లేదు. నువ్వు ఇప్పుడు ఏ కత్తి వాడదాం అనుకుంటావు, ఆ కత్తితో పని లేదు. చెవి కలిగిన వాడికి వినపడింది కాక. నీ కత్తితో ఆయనకు, కానీ ఆ టైంలో నీ కత్తి ఏది? మాటలు, ఇంకా కోపము, ఇంకా అసహ్యము, ద్వేషము, అనుమానము, అవతల వ్యక్తి మీద అతిద్వేషము, అనుమానము, భయము, ఆందోళన, చింత, కసి, కోపం, వెల్లడి చేయటం, తూలనాట, దూషించుట, విమర్శించుట, అడిగినోడికి అడగనోడికి కూడా స్టేటస్లు పెట్టట, ఇవన్నీ ఏంటి? నిందించుట, ఏంటి ఇవన్నీ? నువ్వు వాడే కత్తి. యేసుప్రభు ఏమంటున్నాడు? నీ కత్తి. నేను చెప్పానా, బైబిల్ చెప్పింది? నా మీద కూడా ద్వేషం తెచ్చుకోవద్దు. చెప్పు, చదువు. నీ కత్తి వరలో పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఏమనబడింది? ఎవడ కత్తిగా ఆడే బలైపోతాడు. ఇప్పుడు నీ అతి ద్వేషానికి ఎవడు బలవుతాడు చెప్పండి? అతి కోపానికి ఎవడు బలవుతాడు? అతి విమర్శకు ఎవడు బలవుతాడు? అతిగా ఆలోచనకి ఎవరు? ఆందోళనకి ఎవరు? చింతకెవరు? నేను కాదు బాధ్యుడిని. గొయ్య దగ్గరికి నన్ను పిలవండి, నేను వస్తాను కప్పెట్టేటప్పుడు. సచ్చేదానికి బతుకెందుకండి? జీవించడానికి కావాలి ధైర్యం, చావడానికి ఎందుకండి? పాతి పెట్టేటప్పుడు ప్రేమ ఏంటి? మట్టేయడమే కదా కావాల్సింది. పిలిస్తే వస్తా. బతికి చూపించడానికి కావాలి విశ్వాసం. క్రీస్తు అంటే సమస్య వచ్చేటప్పుడు కత్తి పట్టుకుని కాదు బయలుదేరాల్సింది, కత్తి లోపల పెట్టుకోవటం, దాచుకోవడం కాదు, దాన్ని వాడకుండా ఉపయోగించగలగటం. అది దేవుని యందు పునరుద్ధాన జీవితం అంటే. ఈ రోజుకి నీ నోటికి భయపడి, నీ చేష్టలకు భయపడి, నీ క్రియలకు భయపడి, నీ పద్ధతులకు భయపడి, నీ ఆలోచనకు భయపడి, అది ఒక బతుకేనా క్రైస్తవ్యంలో? చి దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా నీ పాతవి చచ్చి క్రీస్తునందు పునరుద్ధానమైన జీవితం జీవించలేని నీ విశ్వాసం ఒక విశ్వాసమేనా? చే ఏమిటో భక్తి. కానీ చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది భక్తి. ఎంత స్పష్టంగా పేతురుతో అంటున్నాడు, నీ కత్తి వల్ల నువ్వు సస్తావరా, ఎందుకు కత్తి దై అన్నాడు. ఇంకో విషయం జరిగింది అక్కడ. అన్ని చేసి అక్కడ 59కి వచ్చేసారా, చాలా సంఘటన జరిగింది. 59:60. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి, కాని అబద్ధ సాక్షుల అనేకులు వచ్చినను సాక్ష్యమేమియో దొరకలేదు. ఏం జరగలేదు యేసుప్రభు మీద? సత్యం కొరకు బతికేవాడి మీద సాక్ష్యం దొరకదు. నువ్వు రెచ్చిపోయి మాట్లాడేసుకుంటే ఆ మాటలు నీకు సాక్ష్యాలు అవుతాయి, అవే నీకు కొత్తులు అవుతాయి, దాంతో నువ్వు చస్తావు. ఆ చింతించుట, అవమానించుట, అసహించుకునుట, ద్వేషించుట, అనుమానించుట, అవమానించుట, అవే నీ కారణాలు అవుతాయి నీ మరణానికి. దేవుడు ఎక్కడ ఎవడో మాట్లాడండి, నీ జీవితానికి నువ్వే సాక్షివి. విచిత్రమైన అనుభవం అది. ఇంకో విషయం చెప్పనా? మార్క్స్ వార్త 14:56 రండి. 55, 56 చదువురా, అయితే 56 చదివాక 5 అయినా బాగానే ఉంటుంది. మార్క్స్ వార్త 14:55. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి. యేసును చంపాలని చాలా సాక్ష్యాలు ఎత్తుకుతున్నారు. ఆ విషయం పేతురుకు తెలీదా? ఈయన పక్కన బ్యాచే కదా, రైట్ హ్యాండే కదా, పెద్దోడు కదా, సీనియర్ కదా, ఈయనకి చెప్పకుండా ఎవడు అల్ల కదా, అనుకున్నవన్నీ వింటాడు కదా. అందులో చేపలోడు, తెలివైనోడు, చాలా జాలరీ, చాలా దూరదృష్టి కలిగిన వాడు, బలమైన వాడు, స్థిరమైన వాడు, అంచనా వేయగలిగిన వాడు, ఊహించగలిగిన వాడు. స్థిరమైన పరిస్థితుల మధ్యలో వర్షమో, గాలో, తుఫానో, వరదో దేనికి భయపడ్డు, ఎందుకంటే ఈదుకుని బయటకు వచ్చేస్తాడు, శక్తి కలిగిన వాడు. అలాంటోడు యేసుప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు సాక్ష్యాలు ఎత్తుకుతున్నారంట. అయితే ఏమీయూ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. ఈ వాక్యం మీ బైబిల్ ఎవరి బైబిల్లోనే అండర్లైన్ చేసిందా? దానిలో ఒక గూఢ రహస్యం ఉంది. పనికి మాలినవి అని ఒకదానికొకటి చాలా చెప్పినా కూడా ఏమవ్వలేదంట, సరిపడలేదు. అప్పుడు అవన్నీ ఎవరు అనుకుని ఉంటారు?
వాళ్ళు అనుకుని ఉంటారు, ఎవరి కాళ్ళు అనుకుంటారు. అందుకే ఆయనకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం ఏమవ్వదు. నీకు నువ్వు అనుకుంటే, నీకు నువ్వు ఊహించుకుంటే, నీకు నువ్వు అవతల వ్యక్తిని చెడ్డ అనుకుంటే, నీకు అవతల వ్యక్తిని ద్వేషించడానికి ప్రయత్నం చేస్తే, నీకు అవతల పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తి మీద అసహ్యత పెంచుకుంటే అక్కడ ఏది సరిపడదండి. సాక్ష్యం ప్రభువు దగ్గర నుంచి వచ్చే సాక్ష్యం ఒకటి ఉంటుంది. సరే, అక్కడ సాక్ష్యం అవ్వలేదు. లూకా సువార్తకి రండి, 1:22-51. లూక్ 22. అంటే యేసు ప్రభు మీదకి ఎన్ని రకాల పరిస్థితులు వస్తున్నా, ఎంత తెలిసినా జరిగించిన సంఘటన చెప్తున్నాను. 22వ అధ్యాయము 51వ వచనం. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవిని ముట్టి బాగు చేసెను. ఎవరిని? శత్రువుని. శత్రువు ఎవడు? సంఖ్యలు లేయడానికి వచ్చినోడు. ఏం చేశాడు? అదంతా పిలాతు బ్యాచ్ సీరియస్గా వచ్చారు. యేసుప్రభు మీద సంఖ్యలతో పడ్డాడు. పడిన వెంటనే ఈ మనోడు స్పీడ్గా ఏం చేశాడు? తీసి చెవు నరికేశాడు. ఆ చెవు ఊడిపోయిందేమో కిందకి. అప్పుడు యేసుప్రభు ఏం చేశారు? కప్పని ముట్టి చాలేశాడు. ఇప్పుడు యేసు ఎందుకు ఆడిని సాక్ష్యంగా అక్కడ ఆ స్వస్థత ఇచ్చాడు? జనరల్గా నన్ను ఈ అన్నయ్య తిడుతున్నాడు, నన్ను బాగా తిడుతున్నాడు. నా మీద ఆల్రెడీ కోపం ఉన్నోడికి ఆ తిట్లు ఎలా ఉంటాయి? కోపం సమ్మగా ఉంటాయి. ఇప్పుడు నా మీద ప్రేమ ఉన్నోడికి ఆ తిట్టేవాడు ఎలా ఉంటాడు? ఇక్కడ రెండు డిఫరెంట్ కండిషన్స్. నేను తిట్టాను అనుకుని ఎన్నాడు అంటున్నాడు, ఇంకా అనరా బాబు అన్నట్టుండి, అయ్యో అదే ఈ సొప్పులు బయటకు ఉంటాయి, లోపల ఆత్మ ఆనందిస్తుంటాడు. ఎగిరిపోతూ ఉంటుంది ఆ స్వేచ్ఛ కలిగి. అది అనరా, ఇంకా అనరా, ఇది జరుగుతూ ఉంటుంది. ఇదే పరిస్థితిలో అక్కడ ఆ హింస అంతా జరుగుతూ ఉంటే యేసు ప్రభువుని శిక్షిస్తున్నటువంటి ఆ పేతుర్ని చూసి తిట్టడమే కాకుండా ఆడికి పుండు మీద కారం జల్లినట్టు ఆ గాయం చేసిన యేసు ప్రభు ఏం చేశాడు? చెవి బాగు చేశాడంట. ఎందుకు బాగు చేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి. సింపుల్ విషయం ఏంటంటే, ఎక్కువ ఆలోచించేస్తారు మీరు, అందుకే అది కూడా పాపమే. ఏంటంటే, ఒకవేళ యేసు ప్రభువుని శిక్షించటానికి ఏ కారణాలు దొరకనప్పుడు ఈయన గాయం చేశాడని ఒక్క కారణం చూపిస్తే యేసు ప్రభుతో పాటు శిష్యులందరినీ కూడా తీసుకెళ్ళి ఏం చేయగలరు? వేసేయగలరు. యేసు ఎంత తెలివైనోడు కాకపోతే, ఎంత జ్ఞానం కలిగినోడు కాకపోతే, పేతురు హత్య చేయటానికి ప్రయత్నం చేస్తూ చెవికొస్తే ఆ సాక్ష్యం లేకుండా చేశాడర్రా. నెత్తురు చుక్క కనపడకుండా చేశాడర్రా. గాయం కనపడకుండా చేశాడర్రా. ఆ మనిషికి నొప్పి లేకుండా చేశాడర్రా. ఇప్పుడు కోసినోడు పక్కనే ఉన్నాడు, కొయ్యించుకున్నాడు పక్కనే ఉన్నాడు, బాగు చేసినోడు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఎవడైనా వచ్చారే, ఇందాక నేను యేసుప్రభు పేతురు కోసాడు కదరా అని అంటే, కోసాడండి. ఏదిరా అంటే, ఏది? ఇప్పుడు అలా ఎప్పుడైనా మీ పక్క వాళ్ళని ప్రేమించగలరా? ఇంకా యేసుప్రభులుగా మారకండి. ఆయన రక్తము 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 పాటలు. మనస్సాక్షిని ఎంతో. అవునా? మరి నీ నోరు బాగుపడలేదే, నీ శాప మాటలు తగ్గలేదే, నీ కోప ప్రవచనాలు ఆగలేదే, నీ దీవెనలు శాపాలుగా మారిపోతున్నాయే, ఆ గాయం ముట్టలేకపోతుందే, ఆ ముద్దు పెట్టుకోలేకపోతుందే, సాక్ష్యం లేకుండా నన్ను క్షమించాడు, నేను ప్రేమిస్తున్నానని చెప్పలేకపోతుందే. బతుకే క్రైస్తవ్యం పేరుకి, సాక్ష్యంలో క్రీస్తు కనబడడు. దారుణం కదండి. అపవాదికి ఎంత చిక్కిపోయి ఉన్నామో తెలుసా? మనం క్రైస్తవులుగా దొరికిపోతున్నాం. అన్యుడు తప్పు చేశాడంటే అదే డోంట్ కేర్ అండి. క్రైస్తవుడు తప్పు చేస్తే ఖచ్చితంగా రికార్డెడ్ కదా, అది మన జీవగ్రంథంలో పుస్తకంలో రాయబడుతుంది కదా. ఏ ప్రేరేపణకు అవకాశం లేకుండా, సాక్ష్యం లేకుండా కంప్లీట్గా హీల్ చేసేసి ఆ గాయం కానీ, మాటలు కానీ, తిట్లు కానీ, రక్తం కానీ, అసలు భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీకి ఇప్పుడు వచ్చింది, భారత బిఎన్ఎస్ చట్టానికి దొరకకుండా చేశాడు యేసుప్రభు. అసలు ఏంట్రా అంటే, శిక్ష లేదు, శిక్షా స్మృతి లేదు, గాయము లేదు. కత్తుంటే ఉపయోగం ఏముంది? గాయం లేదు, కంప్లైంట్ లేదు. అలాంటి స్థాయికి పేతురు మనుషుల సంగతులను ఊహిస్తున్నాడు. అందుకు సాతానయ్యాడు. ఎంత ఊహించేస్తే ఆ మనిషి గాయం చేసేయటానికి వెళ్ళిపోయాడో చూడండి. ఈరోజు నీ జీవితంలో హత్య చేయడానికి తెగనాడని, చంపేసేలాగా సస్తే బాగుందని కోరుకునే విద్రోహపు ఆలోచనతో పెరిగే నీ మనస్సు, నష్టం కోరుకునే మనసు, తిట్లు తిట్టే మనసు, అధికంగా దుశ్చర్యకు, విపరీతంగా చెప్పించుకుని, విపరీతంగా వాస్తవాలు నమ్ముతూ, విపరీతంగా ఊహిస్తూ, విపరీతంగా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతూ, ఒక్క సిచ్యువేషన్లోనే
నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వంలో తీసుకోవటం క్రైస్తవ్యమేనా, అపహాస్యమా? ఒక్కసారి మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అనెను. ఆగండి, అయిపోయింది, అక్కడితో అయిపోవాలి. మళ్ళీ పేతురు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? మీకు తెలుసా ఏం జరిగిందో సిచ్యువేషన్? ఒకసారి ఊహిస్తే, పేతురు ఇలా వెళ్ళంగానే పేతురు ఇలా రా అన్నాడు. యేసుప్రభు మాట్లాడుతుంటే, ఏం సార్ అన్నాడు. భూరాజుల సుంకాన్ని చెల్లిస్తారా అని అడిగాడు. హబిబే చెల్లించరు అన్నాడు. అలా అయితే మనిషి కుమారుడు చెల్లించక్కర్లేదు అన్నాడు. అన్నాక మనోడికి డౌట్ వచ్చింది, అదేంటి పన్ను కట్టేస్తానని కమిట్ అయిపోయి వచ్చాను నేను. అక్కడ ప్రశ్న, మనోడు కమిట్మెంటు, చెల్లిస్తానని చెప్పాడు కదా. అప్పుడు ఎందుకు అడిగారు వాళ్ళు? ఏట్రా మరి మీ వాడు ఎప్పుడు చెల్లించట్లేదని అడిగారు. ఎంత ఊహించాడో మనోడు. ఇవే మనుషుల సంగతులు, ఊహలు. పేతురుకున్న ప్రాబ్లమే అది. అందుకే యేసుప్రభు చేత అంత మంచి తిట్లు తిన్నాడు. నిన్నేమనాలి? నీకు కూడా ఏమైనా కొంచెం అలాంటి విషయాలు వస్తే నెగిటివ్ ఆలోచిస్తావా, పాజిటివ్ ఆలోచిస్తావా? ఎప్పుడు పాజిటివ్ ఆలోచించదే. మీ మైండే చెడ్డదా, మనం చెడ్డోళ్ళమా? ఇప్పుడు అంత ఊహించేస్తున్నాడు. లూకా సువార్తకి రండి, 22వ అధ్యాయంకి రండి. లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనం త్వరగా. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. మళ్ళీ పేతురు వైపే చూశాడంట. యేసు ప్రభుకి పేతురికి గొప్ప కనెక్షనే, మనలాగే. చూశాను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవందువు అని ప్రభు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని. అంటే అప్పటికి 3 సార్లు ఏమన్నాడు? అలా జరుగుద్దన్నాడా జరగదన్నాడా పేతురు? అసలు మనోడికి ఎంత ఊహ అంటే అతని మీద అతనికి, నేనా నిన్న అది నీకు దూరముగురుగాక అదనమాట స్టేట్మెంట్. 3 సార్లు నువ్వు కోడి కూసే లోపే నేనెవడో తెలియదు అంటే 3వ జాము కోడి కూసే జాము ఆ టైంలోనే 3 సార్లు అనేది. అంటే ఎంత స్పీడ్గా అన్నాడో చూడండి. అలా అవ్వదు అనుకున్న మనిషి ఎంత ఊహల్లోకి వెళ్ళిపోయాడో, ఎంత ఊహించుకున్నాడో తన విశ్వాసాన్ని, ఎంత ఊహించుకున్నాడో తన భక్తిని, ఎంత అనుకున్నాడో చేయగలనని. చేశాడా చేయలేదా? 3 సార్లు ఏమన్నాడు? నువ్వు తెలియదని చెప్పాడా లేదా? ఎందుకు చెప్పాడు? అతని ఊహలలో మానవ సంగతుల మధ్య నేనేమైనా చేయగలను అనుకున్నావు చేయలేవు, ఏది చెయ్యకూడదు అనుకుంటున్నావో అది చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. మరొక సంఘటన చెప్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఎన్నిసార్లు అడిగాడు తెలుసా అక్కడ? ఎన్నిసార్లు అడిగాడు? ఎన్నిసార్లు నువ్వు నన్ను నాకు తెలియదని చెప్పాడు? 3 సార్లు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు చెప్పించాడు యేసుప్రభు. నీ నోరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత కంట్రోల్ చేస్తాడు, జాగ్రత్త. ఎంత ఎక్స్ట్రాలు మాట్లాడితే అంత కట్ చేస్తాడు, జాగ్రత్త. ఎంత అసభ్యంగా మాట్లాడితే అంత సభ్య సంస్కారానికి తెచ్చేయగలడు, జాగ్రత్త. ఏ పేతురు అయితే 3 సార్లు నాకు ఎవడో తెలియదు అన్నాడో అదే పేతురు నీకే తెలియను నేను అంతగా ప్రేమిస్తున్నాను. యేసుప్రభు కాయుము, మేపుము, కాపాడుము ఇన్ని చెప్పాల్సి వచ్చింది. అంటే ఏ మనిషి అయితే అతిగా ఊహిస్తాడో ఆ అతిగా ఊహించేటువంటి వ్యక్తిని అంత గట్టిగా దేవుడు కంట్రోల్ చేసేస్తాడు. నీకే హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారి గురించి ఇంకొక మాట చెప్పేస్తాను. సీమోను పేతురు అది చూచి, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. యేసుప్రభు నడిచి వచ్చేస్తున్నాడు, సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడు. మనోడు ఓడలో ఉన్నాడు, ఓడ కింద మీద అయిపోతుంది. ఒక పక్క అలలతో నిండిపోయింది, నీరుతో కప్పబడింది, తుఫాను వచ్చేస్తుంది, గాలి రేగిపోతుంది, పడవ ఊగిపోతుంది. అక్కడ యేసుప్రభు నడిచి వస్తున్నాడు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభువు పేతుర్ని పిలిచినప్పుడు పాపాత్ముడు అని పిలిచాడా? మనుషుల పట్టు జాలరు అవుతావు రా అన్నాడా? మనుషుల పట్టు చాలా. ఇతనెందుకు పాపాత్ముడు అనుకుంటున్నాడు? ఇదేనండి నీ గురించి నీ ఊహ. నీకు నువ్వు నిందించుకోవడం, అవతలని ఎదవని అనుకోవటం, అవతల మనుషులందరూ పనికిమాలను అనుకోవడం, విపరీతంగా విమర్శించడం, విపరీతంగా ద్వేషించడం, విపరీతమైన అవిశ్వాసం, విపరీతమైన తొందరపాటు, విపరీతమైన ఒత్తిడి, విపరీతమైన శపాలు, విపరీతమైన నిర్ణయాలు, విపరీతంగా ద్వేషించడం, విపరీతంగా ఇతర పరిస్థితులను అంచనా వేయట, ఇవన్నీ కూడా సాతాను నిన్ను తీసుకొచ్చి నిన్ను కదపడం, నిన్ను రేపడం, నీ చేత బతకడం. వాడు నీతో బ్రతకడానికి నువ్వు ఇచ్చే అవకాశం యేసు ప్రభువుకి నీ రాజ్యంలో చోట్లేదా? నీ జీవితంలో యేసుకు చోటివ్వవా? నీ విశ్వాసంలో యేసుకు స్థానం లేదా? ఆయన కొంచెం అవకాశం ఇచ్చినా నీతో పనిచేయడానికి ఇష్టపడతాడే. ఇలాంటి పేతురుతో యేసు ప్రభు బలమైన పరిచర్య చేసి 2 పత్రికలు రాయించాడు. తర్వాత
ఈరోజు నీ బ్రతుకులో ఇలాంటి పేతురుతత్వంతో నువ్వు సఫర్ అవుతూ ఇప్పటికే నువ్వు యేసు ప్రభుకి శాపకారణంగా మారిపోయావేమో. ఈరోజు ప్రభుకు చోటిద్దాం, అవకాశం ఇద్దాం. నీ బతుకులోకి ఆయన ఆహ్వానించు. యథార్థంగా ఒప్పుకో, నా నోరు నాకు శత్రువు, నా మనసు నాకు శత్రువు, నా ఆలోచన నాకు శత్రువు, నా క్రియలు నాకు శత్రువు, నా నీతి నాకు శత్రువు, నాకు తెలిసిన భక్తి నాకు శత్రువు అవుతుంది. ప్రభువా నన్ను రక్షించని అడుగుదాం, ప్రార్థన చేద్దాం.